బ్లాస్ట్ తర్వాత జరుగుతున్న చర్చ ఒక్కటే. ఎందుకంటే ఓ చిన్న కారులో 30 నుంచి 50 కిలోల పేలుడు పదార్థాలు పెట్టుకుని ఢిల్లీ అంతా చక్కర్లు కొడుతుంటే ఒక్క చోట కూడా ఎందుకు పట్టుకోలేకపోయారు? కీలక ప్రాంతాల్లో ఎందుకు తనిఖీ చేయలేకపోయారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది భారత్ని భయపెట్టే ఉగ్ర ప్రయత్నం అనుకోవాలా, లేక ఉగ్ర కుట్రని పసిగట్టలేని నిఘా వైఫల్యమని ఊరుకోవాలా? నిఘా వైఫల్యమే పేలుడుకు కారణమా? అప్రమత్తంగా లేకపోవటం వల్లే ఈ ఘోరమా? ఎవరైనా నేరుగా దాడి చేస్తున్నారంటే ఎలాగోలా కష్టపడి దాన్ని అడ్డుకోవచ్చు. కానీ ఇలాంటి ఉగ్రదాడులు ఇంకా జరుగుతున్నాయంటే అది ఖచ్చితంగా నిఘా వైఫల్యమేననే వాదన గట్టిగా వినిపిస్తోంది. అయినా ఇండియాకు ఇదేమీ కొత్త కాదు. ఇలాంటి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ గతంలో చాలానే ఉన్నాయి. పుల్వామా అటాక్ దగ్గర నుంచి పెహల్గాం దాకా అన్ని ఈ కోవలోకే వస్తాయి. అక్కడక్కడా తనిఖీలు చేయటం, ఏవైనా దొరికితే సీజ్ చేయటం లాంటివి జరుగుతున్నా పక్కా నిఘా మాత్రం కొనసాగటం లేదన్నది ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన బ్లాస్ట్ చూశాక అర్థమయ్యింది. ఈ పేలుడుతో ఉగ్రవాదులు ఎలాంటి సవాల్ విసిరారో అర్థం చేసుకోవచ్చు. మన దగ్గర ఎప్పుడు పేలుడు జరిగినా వెంటనే హై అలర్ట్ ప్రకటిస్తారు. అదే పెద్ద విచిత్రం. ఈ అప్రమత్తత పేలుడుకు ముందే ఉండి ఉంటే ఇలాంటి ఘోరం జరిగేది కాదు కదా. ఇదే అలర్ట్నెస్ అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలపై ఉండి ఉంటే చాలా ప్రాణాలు పోకుండా ఉండేవి కదా. నిజానికి డాక్టర్ ఉమర్ తప్పించుకు తిరుగుతున్న విషయంపై నిఘా అధికారులు ఢిల్లీ పోలీసులకు ముందే సమాచారం ఇచ్చారని చెప్తున్నారు. ఉమర్ని పట్టుకోవటంలో ఢిల్లీ పోలీసుల వైఫల్యం ఉందన్న వాదన ఇప్పుడు చర్చకొస్తోంది. సో పోలీసులు, నిఘా వ్యవస్థ మధ్య సమన్వయం లోపించిందనే విషయం అర్థమవుతోంది. ఈ మధ్యకాలంలో టెర్రరిస్టుల మోడ్ ఆఫ్ ఆపరేషన్ మారుతోంది. స్లీపర్ సెల్స్ వయా ప్రొఫెషనల్స్ అన్నట్లుగా ఉంది. సమాజంలో డాక్టర్లుగాను, ఇతర కీలక వృత్తుల్లోనూ చెలామణి అవుతూ కనిపిస్తారు. లోపల మ్యాటర్ మరోలా ఉంటుంది. ఫరీదాబాద్లో 2900 కిలోల అమ్మోనియం నైట్రేట్తో దొరికిన 4 డాక్టర్లే ఇందుకు నిదర్శనం. పరిస్థితులు చూస్తుంటే ఇంటెలిజెన్స్ ఇంకా అడ్వాన్స్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇల్లీగల్ గా రవాణా అయ్యే అమ్మోనియం నైట్రేట్ లాంటి పేలుడు పదార్థాలపై నిఘా మరింత కట్టుదిట్టం కావాల్సిందే. నిజానికి అమ్మోనియం నైట్రేట్ ఫెర్టిలైజర్ గా పంట మొక్కల పెరుగుదలకు వాడతారు. దానికి ఫ్యూయల్ కలిపితే యమ డేంజర్ గా మారుతుంది. పవర్ఫుల్ బాంబ్ మెటీరియల్ అవుతుంది. ఒక్క చిన్న ట్రిగ్గర్ తో షాక్ వేవ్ మాదిరి ఎక్స్ప్లోడ్ అవుతుంది. అందుకే అమ్మోనియం నైట్రేట్ 2012 రూల్స్ ని మరింత కఠినతరం చేయాలి. ఫేక్ ఫెర్టిలైజర్ ఆర్డర్స్ ని ఓ కంట కనిపెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ ఉండే నిల్వలను గుర్తించాలి. భారత్లో రా, ఐబీ, ఎన్ఐఏ, స్టేట్ ఇంటెలిజెన్స్ లాంటి కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థలు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు పేలుళ్లు సంభవిస్తూనే ఉన్నాయి. ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర నిఘా ఏజెన్సీలు సేకరించిన సమాచారం రాష్ట్ర పోలీసులు, స్థానిక భద్రతా దళాల మధ్య సమర్థవంతంగా త్వరితగతిన పంచుకోబడటం, దానిపై చర్యలు తీసుకోవటంలో లోపాలున్నాయని గతంలో అనేక దాడుల తరువాత కమిటీలు తెలిపాయి. కొన్ని ఉగ్రవాద సంస్థలు దేశంలోని యువతను ఆకర్షించి వారిని ఉపయోగించుకోవటం నిఘా సంస్థలకు కొత్త సవాల్గా మారింది. దాంతో లోకల్ టెర్రర్ నెట్వర్క్లను పసిగట్టడం కష్టమవుతోందనే చర్చ ఉంది. ఇక ఉగ్రవాదులు ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్, డ్రోన్లు, ఐఈడీల తయారీకి సంబంధించిన సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. వీటికి దీటుగా నిఘా వ్యవస్థ తన టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవటం సవాల్గా మారుతుంది. ఇక నిఘా వ్యవస్థలో క్షేత్రస్థాయిలో కీలక సమాచారాన్ని సేకరించే హ్యూమన్ ఇంటెలిజెన్స్ సిబ్బంది కొరత, సరైన ట్రైనింగ్ లేకపోవటం లాంటి లోపాలు కూడా ఉన్నాయనే విమర్శలున్నాయి.
క్షేత్రస్థాయిలో తనిఖీలు లేకపోవటం కూడా ఇలాంటి దాడులకు కారణంగా కనిపిస్తోంది. రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, బస్టాండ్ల లాంటి రద్దీ ప్రదేశాల్లో భద్రతా సిబ్బంది అప్రమత్తత, తనిఖీ పద్ధతుల్లో లోపాలు ఉండటం కూడా కారణమంటున్నారు. మరోవైపు భద్రత, నిఘా వ్యవస్థలకు అవసరమైన నిధులు, అత్యాధునిక పరికరాలు, మౌలిక సదుపాయాలు సమయానికి అందట్లేదనే చర్చ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో నిఘా వైఫల్యం అనేది వివిధ స్థాయిల్లో జరుగుతోంది. సమన్వయం లేకపోవటం, ఆపరేషన్ ఫెయిల్యూర్ల కారణంగా ఇలాంటి ఉగ్రదాడులు జరుగుతున్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో పేలుడుకు సంబంధించి త్వరలోనే దర్యాప్తు సంస్థల నుంచి మరిన్ని వివరాలు వెల్లడయ్యాకే దీనికి అసలు కారణమేంటన్న దానిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది.